ఈనాటి ఈ సభను నడిపిస్తున్నటువంటి అఫ్జల్ ఖాన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి అస్లాం ఖాన్ గారికి, సాజిద్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా మా ఖాన్ గారితో మాకు చాలా పరిచయం ఉంది. యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్ చేశాము సార్ నేను కలిసి. అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులైనటువంటి తులసిదాస్ గారికి, అదేవిధంగా మరి లక్ష్మి గారు, ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నేషనల్ కోఆర్డినేటర్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో ఏ హిందూ శక్తులకైతే వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పెరియార్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆ పెరియార్ ఇచ్చినటువంటి ఎజెండాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సమసమానత్వం తీసుకురావాలనేటువంటి దృఢ నిశ్చయంతో నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఆయన ప్రతిజ్ఞ పూని ఈ బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ రాజ్యాధికారం వచ్చే వరకు నేను ఈ షర్ట్ మార్చనని ఆయన బ్లాక్ షర్ట్తోనే ఈ రోజున అన్ని మీటింగ్లకి వస్తున్నారు. అటువంటి ఆంధ్ర పెరియార్ మా పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా మరి పార్టీ జిల్లా సెక్రటరీ అమీర్ గారికి, అదేవిధంగా మన సిఐ ఇలియాస్ గారికి, ఇలియాస్ ఖాన్ గారికి, పెద్దలందరూ చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ జై భీమ్. ఈరోజు చాలా ఒకవైపు దుఃఖభరితమైనటువంటి వాతావరణం ఉన్నా, మరొక వైపు గర్వకారణమైనటువంటి సమావేశం, సమాజాన్ని మేలుకొల్పేటువంటి సమావేశం. నిజానికి అష్ఫాకుల్లా ఖాన్ గారు వర్ధంతి 19th ఇదైతే క్రిమేషన్ అనేటువంటిది 22nd జరిగింది. కాబట్టి ఆ యొక్క ట్రెడిషన్స్ని అనుసరించి వారు ఖననం చేసినటువంటి ఈ రోజున మనం ఆయన స్మరించుకుంటున్నాం. దాని నుంచి మనం తెలుసుకున్నటువంటి స్ఫూర్తి, నిజానికి ఇంతవరకు మేము పిహెచ్డి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసాం, కానీ హిస్టరీ డిపార్ట్మెంట్లో కానీ హిస్టరీలో కానీ ఏ రోజున కానీ ఈ పేరు అనేటువంటిది స్ఫురణకు రాలేదు. ఏ సివిల్ సర్వీస్లో కూడా, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో కూడా ఈ పేరుని ఉచ్చరించి ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఎప్పుడైతే అటువంటి ఎగ్జామినేషన్స్లో, స్టేట్ ఎగ్జామినేషన్స్లో కానీ, సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కానీ ఈయన యొక్క కకోరి ఇన్సిడెంట్, ఆ యాక్షన్ ఏంటది, దాని వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరు, యువత ఏ రోజు ఎందుకని చనిపోయారని, నిజానికి భగత్ సింగ్కి అంత విప్లవాన్ని, అంత భావాన్ని, అంత రెవల్యూషనరీ దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయనే. ఈయన ఆధారంగా చేసుకుని ఆయన తర్వాత ఎవరు బ్రిటిష్ వాడిని గడగడలాడించి ఆ రైలుని ఆపేసి 8,000 రూపాయలు ఈ ఉద్యమానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి త్యజించాడంటే ఎవరు అష్ఫాకుల్లా ఖాన్. నేను కూడా అదే మార్గంలోకి వెళ్ళాలని అప్పుడు అనుకున్నాడు ఆయన భగత్ సింగ్ గారు. ఆయన చేయటమే కాదు, ఖాన్ గారి శిష్యుడిగా, అమరజీవిగా నేను కూడా ఉద్యమంలో పాల్గొంటాను, రెవల్యూషనరీ ఉద్యమంలోనే పాల్గొంటానని ఆయన ప్రతిజ్ఞ పూని హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో ఆయన కూడా భాగస్వాములు అయ్యి ప్రాణత్యాగం చేశాడు. దానికి ప్రథమ కారణం ఈయనే గురువు ఆయన. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యువత తీసుకోవాలి ఆయన ఆదర్శం. పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ చాలామందికి చెప్తానే ఉంటారు. వేటగాడు రాసిన చరిత్రే నిజమైన చరిత్ర కాదు. ఎందుకనంటే సింహాన్ని వేటాడేటప్పుడు సింహం పంజా విసిరినప్పుడు వేటగాడు పారిపోయి చెట్టును చాటును దాక్కుండి దాన్ని దొంగ బాణంతో, చెట్టు చాటు నుండి బాణంతో చంపేయచ్చు. కానీ చరిత్ర రాసుకున్నటువంటి వేటగాడు ఏమంటాడు, నేను సింహాన్ని చీల్చానని రాస్తాడు. సింహం మాట్లాడినంత కాలం అదే చరిత్ర అనుకుంటారు. అందుకని అంబేద్కర్ గారు చెప్తారు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడని చెప్తాడు అంబేద్కర్ గారు. Those who cannot know the history, they cannot build the history అంటాడు అంబేద్కర్ గారు. అందుకనే వేటగాడే రాసింది నిజమైపోద్ది. కానీ నిజంగా మీరు సింహాలై ఉండి సైలెంట్గా ఉంటే, అందుకనే మన చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం. అంబేద్కర్ గారు అందుకని అంటాడు, మేకల్ని బలిస్తారు కానీ
సింహాల్ని బలేవారు. ఈ రోజున మనం సింహాలై గర్జించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఒకవైపు దూసుకొస్తుంది, అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం, దాంట్లో ఉన్నటువంటి పదాలైనటువంటి సెక్యులరిజాన్ని, సోషలిజాన్ని, ఈ రెండు పదాలని మేము తీసేస్తాం. We will remove the words of secularism and socialism from the preamble of the Constitution, and we will change the Constitution. They have already declared, we will change the Constitution. We will remove the articles 25, 26, 27, 28, 29, which gives fundamental basic rights to the Muslims, Christians and other Buddhist minorities. వాళ్ళందరికి కూడా హక్కులు ఇచ్చినటువంటి 25వ ఆర్టికల్ని వీటన్నిటిని మార్చేస్తామంటున్నారు. మనం మేల్కోవాలి. క్రిస్టియన్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ముస్లిం మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఆ ఆర్టికల్స్ తీసేసి రాజ్యాంగాన్ని మార్చేస్తే వీటిలన్నింటినీ వాళ్ళు కైంకర్యం చేసుకుంటారు, ఆక్రమించేస్తారు. ఇక మనకి చదువులే ఉండదు. అంబేద్కర్ గారి దయ వల్ల నేను ఈ డ్రెస్లో ఉన్నాను. నాకు ఈ డ్రెస్ ఈ రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగమే లేకుండా మనుస్మృతి రాజ్యాంగం ప్రకారం అయితే, మనుస్మృతి ధర్మం ప్రకారం అయితే నేను షెడ్యూల్ క్యాస్ట్ వాడిని. నేను ఎలా ఉండాలి? ఐఎమ్ అన్ అన్టచబుల్. హౌ కెన్ మై డ్రెస్ ఈజ్ నాట్ లైక్ దిస్? మై డ్రెస్ ఈజ్ ఇన్ డిఫరెంట్. మూతికి ముంత, ముట్టికి చీపురి. దట్ ఈస్ మై డ్రెస్, ఒరిజినల్ డ్రెస్. You can imagine me in that dress, not in this dress. But because of Ambedkar, as he given Constitution, then only my dress was changed. Thanks to Ambedkar. And we don't have, and we will always hail. మేము ఎప్పుడు కూడా ముస్లిమ్స్ని గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అన్టచబుల్స్గా చూడలేదు. వాళ్ళు మమ్మల్ని అన్టచబుల్గా చూడలేదు. ఖాన్ గారు వచ్చి నన్ను ముట్టుకున్నాడు. ఖాన్ గారు టచ్డ్ మీ, ఈ ఎంబ్రాస్డ్ మీ. బట్ ద సేమ్ ఐ ఆమ్ హిందూ, షెడ్యూల్ క్యాస్ట్ హిందూ, బట్ another Hindu ఈజ్ నాట్ టచింగ్ మీ. ఈజ్ షోయింగ్ యు ఆర్ అన్ అన్టచబుల్. వీ కాంట్ గివ్ వాటర్, బట్ ముస్లిమ్స్ గేవ్ వాటర్. ఎందుకు హైదరాబాద్లో చాలా మంది అన్టచబుల్స్ ముస్లిమ్స్ అయ్యారు? నిజాం వల్ల కాదు, అక్కడ ఉన్నటువంటి అగ్రకుల హిందువులు పెట్టేటువంటి అంటరాని అత్యాచారాలకు భయపడి ముస్లిమ్స్గా మారారు. కానీ నిజాం యొక్క కరచాలానికి, కరబాలానికి మాత్రం కాదు. చరిత్రను వక్రీకరించి వాళ్ళు అలా చేశారు. ఈ రోజున మనం చాలా, నేను ఒకరోజు ఈ రాజమండ్రిలో ఉన్నాను, బై అండ్ లార్జ్ పెద్ద ర్యాలీ వస్తుంది. ఆడ ముస్లిం మహిళలు, ముస్లిం ఆడపడుచులు చాలామంది రోడ్డు మీద వచ్చే ర్యాలీ చేస్తున్నారు. ఏంటంటే యూసీసీకి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ జరుగుతుంది. చూశాను. చూస్తే వాళ్ళు అడిగితే ఇదన్నారు. వెంటనే మేము మిత్రబంధువులు 4 ఉన్నాం. మేము కూడా ఆ శ్యామలా థియేటర్ నుంచి స్టేషన్ వరకు నడుచుకుంటూ వాళ్ళతో వెళ్ళి మా గడం కూడా ఇప్పాం. మేము దీనికి వ్యతిరేకంగా ఉన్నాము, మేము వ్యతిరేకంగా ఉన్నాము అని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాల పట్ల ఎవరి రాజకీయాలు వాళ్ళవే. ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. ఎవరు ఫిలాసఫీలో వాళ్ళు ఉంటారు, ఎవరు పొలిటికల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం ఎవరు డిస్టర్బ్ చేయాల్సిందని అనుకోవట్లేదు. కానీ ఈ రోజున పరిస్థితులు మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనకి రాజకీయ వేదిక అంటూ ఒకటి లేకపోతే మనల్ని ఎలా వాడుకుంటారో అనేటువంటి దాని మీద మీరు గ్రహించాలని పెద్దలందరికీ చేతులకి నమస్కరించి చెప్తున్నాం. ఎందుకనంటే మనం పోయినసారి జగన్ గారికి ఎస్సీలు వీళ్ళందరూ ఓట్లు వేశారు. కానీ జగన్ గారు మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారికి కాళ్ళు మొక్కి ఓకే అన్నాడు. యూసీసీ వచ్చినప్పుడు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు, మరి చేగువేరా నా ఆదర్శను అన్నటువంటి పవన్ ఈ రోజున మళ్ళీ సనాతన ధర్మం అనుకుంటూ ముందుకొచ్చి దాన్ని భుజాన్ని వేసుకున్నాడు. అంటే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి ఇటు చంద్రబాబు, ఇటు పవన్ ఇద్దరు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మోడీకి నమస్కారం పెడుతున్నారు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? సోషలిజం, సెక్యులరిజం మేము తీసేస్తాం అంటున్నారు. మైనారిటీస్ ఈ దేశం వాసులు కాదంటున్నారు. ఆయన నిజంగా మహానుభావుడు. హిందుస్థానాన్ని పెట్టారు. ఇందాక ఆయన చెప్పాడు. ఈ దేశంలో ముస్లిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది భారతదేశ స్వాతంత్ర్యం కోసం. కానీ
భారతదేశ ప్రజల యొక్క స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం వాటి కోసమే కానీ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయలేదు ప్రజలు. భారతదేశం అనేటువంటి ఎజెండాలో ఆ రోజున ఉద్యమం జరిగిందే తప్ప ఈ ఎజెండా కాదు. వీళ్ళు ఇచ్చినటువంటి కషాయ ఎజెండా కాదు. ఈ రోజున కషాయీకరణ, విద్య కషాయీకరణ, సంస్కృతి కషాయీకరణ, నా డ్రెస్ ఎలా ఉండాలి, నేను ఏమి ఆహారం తినాలి, వాట్ ఈస్ మై ఫుడ్, దే ఆర్ డిక్టేటింగ్. హూ ఆర్ దే టు డిక్టేట్ మై కల్చర్ ఆఫ్ ఫుడ్? నాకు ఇష్టం, ఐ ఈట్ బీఫ్. హూ ఆర్ యూ టు యాజిటేట్ అగెన్స్ట్ ఇట్? హూ ఆర్ యూ టు స్టాప్ మీ నాట్ టు ఈట్ బీఫ్? ఐ లైక్ ఇట్. It is my tradition. I will eat. Who are you to say this only you can eat? No. We are in dangerous. My dear elders, with folded hands, I bow my head before you. Please realize and give voice to the youth. Let them realize. వాళ్ళని పాట నేను ఎంతో గర్విస్తున్నాం. మొన్నే మేము మీటింగ్ జరిగితే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీటింగ్ జరిగితే క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అని ఒకటి పెట్టాం. CCC పాస్టర్స్ అందరూ దాంట్లో భాగస్వాములు అయ్యి మేల్కొనండి. ఎందుకంటే చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. ఓ రకంగా చర్చిల మీద జరిగిన దాడులు ఇక్కడ ముస్లిం సమాజం మీద జరగవు అంత ఈజీగా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద నంబర్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దట్ గివ్స్ ముస్లిమ్స్. సో క్రిస్టియన్స్ చర్చిల మీద దాడులు చేస్తున్నారు, పాస్టర్స్ అందుకుంటున్నారు. సో వాళ్ళందరూ వచ్చారు మా దగ్గరికి. వస్తే మేము మీకు రక్షణగా ఉంటాం. ఎస్, వీ విల్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, లెట్ యూ యునైట్ అంటే వాళ్ళందరూ కలిసి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అని పెట్టారు, CCC. ఈ రోజున మేల్కొని ఇటు క్రిస్టియన్స్, ఇటు బుద్ధిస్ట్స్, ఇటు ముస్లిమ్స్ అందరూ కలిసి ఆల్ ఇండియా మైనారిటీస్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అని పెట్టుకుని దాని తరఫున అందరూ మైనారిటీస్ కలిసి నిలబడి పోరాడగలిగితే ఖచ్చితంగా దాని వెనక మా కోఆర్డినేటర్ గారు, నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, వారి పర్మిషన్తో మేము చెప్తున్నాము. వారి పర్మిషన్తో ఖచ్చితంగా వారి నేతృత్వంలో మేమందరం మీ వెనకాల ఉంటాం. ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక, ఆల్ ఇండియా బహుజన ఇంటలెక్చువల్ ఫోరం అండ్ ఆల్ ఇండియా బహుజన స్టూడెంట్స్ ఫోరం, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి రేపొద్దున బీచ్లో కావాలి మాకు ఈ విగ్రహం అనే దానికి మేము రిప్రజెంటేషన్, మేయర్కి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎంపీకి రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు నడిచేటువంటి అడుగుల్లో మేము కూడా అడిగేసి మీ వెంట మేము ఉంటాం. మనం చెయ్యి కలపాలి, ఒక రాజకీయ వేదికగా మారాలి. అంబేద్కర్ ఆశించినటువంటి మాస్టర్ కీ రాజ్యాధికార దిశగా మైనారిటీస్ అందరూ కలిసి ఉంటే గానీ ఈ ముందుకెళ్ళదు. మొన్న పాస్టర్స్ వచ్చినప్పుడు మేము చెప్పాం, ఈ రోజున ఈయన గౌరవ కార్పొరేటర్గా ఉన్నారు, 39వ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ 39th వార్డ్. హూ గేవ్ దిస్ రైట్? అంబేద్కర్ గేవ్ దిస్ ఆపర్చునిటీ. ఓట్ ఎవ్రీథింగ్. కానీ ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు విశాఖపట్నంలో, ఒక్క కార్పొరేటర్ లేడు. I bow my head before all the elders of the Muslims that he has elected as a Muslim leader and independent. ఏ పార్టీ తరపున కూడా కాకోకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచాడంటే ఇట్ షోస్ ద యూనిటీ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ టు ది ఎంటైర్ స్టేట్. ఇంకా మిగతా చోట్ల లేవు, ఏలూరులో లేదు, విశాఖపట్నంలో ఉంది. 110 సార్. ఇప్పుడు సార్ ఆయన గెలిచింది ఎప్పుడు, ఎలా గెలిచాడు అది కదా సార్. దట్ ఈస్ డిఫరెంట్. నేను అందుకనే ముందే చెప్పాను, ఎవరు పొలిటికల్ ఎజెండా వాళ్ళకి ఓకే. నవ్ ఓకే, బేసింగ్ ఆఫ్ ది ఈక్వేషన్స్, చేంజెస్, ఎవ్రీథింగ్ చేంజ్డ్, మేయర్ చేంజ్డ్. వాట్ టు డూ టుమారో? వీ మే ఆక్యుపై వాట్ టు డూ? నేను అనుకుంటున్నాను చంద్రబాబు ప్లేస్ లో మా పూర్ణచంద్ర గారు సీఎంగా ఉంటే చూడాలని ఉంది, లేదా నేను ఒక హోమ్ మినిస్టర్ అయితే బాగుండు అనుకుంటున్నాను నేను. ఓకే, వీ హ్యావ్ దట్ ఐడియాలజీ. సో ఒక ఇండిపెండెంట్ గా ఒక ముస్లిం శక్తిని అక్కడ నిరూపించి చేశాడు. అది ఇట్స్ నాట్ సో ఈజీ. కానీ ఇన్ని వేల చర్చిలు ఉన్నాయి, ఇన్ని వందల చర్చిలు ఉన్నాయి విశాఖపట్నంలో. వేల మంది, లక్షల మంది
క్రిస్టియన్స్ ఉన్నారు, ఒక్క కార్పొరేటర్ లేదు, ఒక్క కార్పొరేటర్ లేదు. సో ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ that please help us for Christians also to become one ward member. We need your support. Out of 110 wards, ఇంకా వార్డ్స్ పెరుగుతాయి అన్నారు. 110 వార్డుల్లో కనీసం ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ఉంటే మైనారిటీస్ హక్కుల తరపున అక్కడ బల్లగుద్ది మన కోసం మాట్లాడేటువంటి ఒక గొంతు, ఒక వాయిస్ ఆఫ్ ది వీక్ అండ్ మీక్, he will fight for the voice. అదే టీడీపీలో ఉన్నాం అనుకోండి, భరత్ గారు చెప్పినట్టు వినాలి. అలా కాకోకుండా మన కమ్యూనిటీ తరపున ఉన్నాం అనుకోండి పర్వాలేదు, బహుజన తరపున ఉన్నాం అనుకోండి, వీ హ్యావ్ అవర్ ఓన్ వాయిస్. ఇక్కడ చూడండి, ఎన్టీ రామారావు బొమ్మ కానీ జగన్ బొమ్మలు కానీ ఉండవు, అంబేద్కర్, ముస్లిం, పూలే వీళ్ళే ఉంది. వీ డోంట్ వాంట్ అదర్స్. ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం ఈ రోజున తెలుసుకోవాల్సిందంటే మైనారిటీస్ షుడ్ యునైట్. Buddhist minorities, Christian minorities, Muslim minorities should have a all India minorities coordination council, and we will be with you for that. మనం లెటర్స్ ఫైల్. విశాఖపట్నంలో ఏదన్నా ప్రాబ్లం వస్తే, క్రిస్టియన్స్కు సమస్య వస్తే మొత్తం ముస్లిం సమాజం వచ్చి నిలబడతాం. ముస్లింస్కి ఎవరికైనా సమస్య వస్తే క్రిస్టియన్స్ వచ్చి మేము నిలబడతాం. మనం కలిసి ఆ కషాయీకరణని, సాఫ్రనైజేషన్ ఆఫ్ అవర్ కల్చర్, సాఫ్రనైజేషన్ ఆఫ్ అవర్ ఫుడ్ మెటీరియల్, సాఫ్రనైజేషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సాఫ్రనైజేషన్ ఆఫ్ అవర్ ఎవ్రీ మూమెంట్, దాన్ని అడ్డుకుంటాం. ఈ దేశం అందరది, ఇది భారతదేశం, హిందూ రాష్ట్రం కానేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుట్రల్ని ఎదుర్కొంటాం. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. ప్రాణాలైనా అర్పిస్తాం, రాజ్యాంగాన్ని రక్షిస్తాం. ఎస్, we will sacrifice our lives for the safety of our Constitution of India, which gave equality, liberty and fraternity, secularism, socialism for the entire 140 crore people from Kashmir to Kanyakumari, and we will be stand for it. దానికోసం నిలబడాలంటే ముస్లిం మైనారిటీస్ బలహీనులు అనుకుంటున్నటువంటి వాడు ఈ రోజున వాళ్ళు ఏమనుకున్నారంటే, హిందూ మనం వీఆర్ నాట్ అగ్నెస్ట్ టు ఎనీబడి బేసింగ్ ఆన్ రిలీజియన్ ఆర్ హిందూ ముస్లిం బాయి బాయ్, ఓకే, హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయ్, హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ బాయి బాయ్, హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ పార్సీస్ బాయి బాయ్, వై నాట్ జైన్స్? 400 సంవత్సరాలు ఏకగ్రీవంగా పరిపాలన చేసినటువంటి మొఘల్ చక్రవర్తులు ఈ దేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చేయాలనుకుంటే మార్చేసి ఉండేవాళ్లే. టాలరెన్స్ వాళ్ళకి, వాళ్ళు అనుకుంటున్నారు టాలరెన్స్, ఇట్స్ నాట్ టాలరెన్స్ ఆఫ్ మొఘల్స్ కింగ్స్. దే హ్యావ్ నాట్ చేంజ్, దే హ్యావ్ నాట్ మ్యాసక్రేడ్. 400 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా అఖిల భారతాన్ని ఏలినటువంటి మొఘల్స్ హిందువుల్ని మొత్తాన్ని మార్చేసి ముస్లిమ్స్గా చేయలే. ఓకే, యూ క్యాన్ డూ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్, సమ్ మే బి దేర్. అందరూ మంచివాళ్ళు ఉండరు, ఒక్కొక్కళ్ళు ఉంటారు, నువ్వు ఖచ్చితంగా చేస్తావా లేదని వాడు కొంతమంది ఉంటారు. వాళ్ళనే భూతత్వంలో చూపించి అందరూ వాళ్ళే అని చెప్పకూడదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సినిమాలు కానీ మీడియా కానీ అంతా అదే జరుగుతుంది, దాన్ని మనం ఎదుర్కోవాలి. మీడియాను కూడా ముస్లిం మైనారిటీస్ మనం ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి క్రిస్టియన్ బ్రిటిషర్స్ వాళ్ళేం క్రిస్టియన్స్గా చేయలేదు. ఇట్ ఈజ్ ఎవర్ ఓన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టచ్. ఎస్, దే కేమ్ టు ఇండియా, దే అబాలిష్డ్ అన్టచబిలిటీ, దే అబాలిష్డ్ చైల్డ్ లేబర్, దే అబాలిష్డ్ చైల్డ్ మ్యారేజెస్, దే అబాలిష్డ్ సతీ. ఆల్ సనాతన was abolished. Manusmriti was abolished. Communal award has given. Why Ambedkar welcomed Simon Commission, while all others in Congress they have agitated against. But Jinnah and Ambedkar supported. Why? Because minorities' rights, scheduled caste rights. 6 feet Englishman. I have seen him. He is like this. He came and asked me, who are you? I am untouchable. But he told, you are touchable. I was astonished. While my same Hindu neighbor
He is also black. I am also black. But he is showing that you are untouchable. I don't want touch. But British, 6 feet, white, so delight this night. He touched me. Then I astonished. What is this? Why my Hindu man is not allowing, is not giving water? Even today in Visakhapatnam, Vijayawada, if we go and ask for rent, he will ask, what is your caste? Will you eat envy? Yes sir, I will eat beef chicken. Don't want. We don't want to give home. No residence. What is this? So, of course, then what they gave to me? What is నడిపించు నానావా? వాళ్ళు చెప్పారు, బైబిల్ చెప్పారు నాకు. అప్పుడు నేను పౌలు అయ్యాను, చదువుకున్నాను. మీరేం చేశారు? నేను వచ్చి జై శ్రీరామ్ అంటానంటే, నో, యు ఆర్ అన్టచబుల్. డోంట్ సే జై శ్రీరామ్. You are not allowed. Then what I have to do? I have to go in there and I say, hallelujah, amen. Am I right or wrong? So, right now, our constitution is in danger. They are removing articles, words, two powerful words in the preamble: secularism, socialism. Those are two eyes of our India. And they are going to change Article 25, 26, 20, which gave minorities educational and cultural rights. Muslim university, Christian university. They are not now, they want to change. It is the right time. With folded hands, let us walk together, change the situation. Let us be. Humanism is our ism. Muslimism, humanism. Christianism, humanism. We also accept Hinduism. If it is humanism, we will accept. We don't have any hesitation. We love, but we don't tolerate betrayal. So, in the coming days, I request Muslims, Christians, Buddhists, let us unite and fight for our constitutional rights, and let us save our constitution.